స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రోడ్లో గల విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిరియాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ స్వామి వివేకానంద చికాగోలో బహిరంగ సభలో 1891లో భారతదేశం నుండి పాల్గొని ప్రపంచ దేశాలలో భారతదేశ ఔన్నత్యాన్ని పెంచినటువంటి గొప్ప నాయకుడు స్వామి వివేకానంద. వారు హిందుత్వ సిద్ధాంతాలను వ్యక్తపరుస్తూ అతి చిన్న వయసులోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన స్వామి వివేకానంద అడుగు జాడల్లో నడవాలని బీసీ సంక్షేమ సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్, బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి లకటాపురం వెంకన్న వెంకటాచారి, మూడో సైదులు ముత్తేష్ యాదవ్, విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కటారి బాబు తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం. ఆనాడు అమెరికాలో చికాగోలోని హిందుత్వం గురించి తాను మాట్లాడినటువంటి భారతదేశానికి ఉన్నటువంటి భారతదేశంలో హిందుత్వాన్ని పెంపొందించినటువంటి గొప్ప యోధుడు. వారి ఆశయ సాధన కోసం ముందుకు పోవాలని ఈ సంక్షేమ వివేకానంద 163వ భారతమాత విద్యుత శ్రీ వివేకానంద స్వామి వారి జయంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వారికి అందరికీ ప్రజల పక్కన వారికి పూలలంకరణ చేయడం జరిగింది. ముఖ్యంగా భారత మాతకు పవిత్రమైనటువంటి వ్యక్తులు స్వామి వివేకానంద. ఆయన మన దేశ కీర్తి ప్రదర్శనను దశ దిశల అంటే ప్రపంచ నలుషన్ను వ్యాప్తి చేసినటువంటి మహనీయులు. ఆయన చాలా చిన్న వయసులో చనిపోయినా అంతవరకు మన దేశమాత దాస శృంఖలాలు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినాడు. ముఖ్యంగా ఇతర దేశాల్లో కూడా మన భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఇతర దేశాల్లో మనం ఎంత గొప్ప దేశం అని చెప్పి చాలి చెప్పినటువంటి మహనీయులు. ఆయన ఒక ఉపన్యాసంతో అందరి యొక్క మనసులను చూరగొని మన భారతదేశం పైన వారు గొప్ప అభిమానం పెంచుకున్నటువంటి గొప్ప భరతమాత పుత్రుడు. అటువంటి మహనీయుల యొక్క జయంతి సందర్భంగా మనం ఇక్కడ చేయడం మన పూర్వజన్మ సుఖంగా భావిస్తున్నాం. అలాగే నిజంగా మన స్వామి జయంతిని ఇంకా ఘనంగా జరుపుకుంటే మనం చాలా అదృష్టవంతులం. ఇక ముందైనా ఇక్కడ ఈ ఏర్పాటు చేయాలని పెద్దలకు ప్రభుత్వం వారికి కూడా మేము మనవి చేస్తున్నాం. ధన్యవాదాలు. స్వామి వివేకానందుని యొక్క జయంతి సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా స్వామి వివేకానందుడు దేశం నాకేమిచ్చే కాకుండా దేశం కోసం మనం ఏం చేస్తున్నటువంటి సంకల్పంతో నేటి సమాజంలో యువతంతా పనిచేయాలని చెప్పేసి ఆనాడు స్వామి వివేకానందుడు చెప్పాడు. లే మేల్కో నీ గమ్యం చేరేంత వరకు విశ్రమించకని స్వామి వివేకానందుని యొక్క సూక్తులు తీసుకొని నేటి సమాజంలో యువతంతా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భారతదేశానికి ఓ మానవ పురుషుడు ఎవరు ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వామి వివేకానందుడు, తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇలాంటి మహనీయుల యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించుకోవడం మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తర్వాత స్వామి వివేకానందుడు లేకుంటే ఈ యొక్క యువత ఎంతో చెడు మార్గాన పట్టేది. అటువంటి మంచి సూక్తులు చెప్పి ఈరోజు మంచి మార్గాన పయనిస్తుంటే వారే కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వామి వివేకానందుని యొక్క జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అంతేవిధంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ యొక్క ప్రభుత్వాలు స్వామి వివేకానంద యొక్క జయంతి కార్యక్రమం అంటే పట్టింపు లేకుండా తర్వాత పట్టించుకోకుండా చేస్తూ ఉన్నాయి. నేను కోరేదంటే
ప్రభుత్వాలు ఏదైనా ఉండొచ్చు, కానీ ఆ యొక్క మాయనీయుల యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే యువతకు ఆదర్శ పురుషుడుగా ఉన్నటువంటి స్వామి వివేకానందుని యొక్క ఒక స్ఫూర్తి కేంద్రం కూడా నల్గొండ టౌన్లో నిర్మించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, కోరుతా ఉన్నాను. అదేవిధంగా నాగార్జున సాగర్లో యూత్ హాస్టల్ ఉంది. నేను కోరేందంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని వివిధ పనుల మీద జిల్లా హెడ్ క్వార్టర్కు యువత వస్తారు కాబట్టి యువతకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం నల్లగొండ పట్టణంలో యూత్ హాస్టల్ను కూడా స్వామి వివేకానంద పేరిట యూత్ హాస్టల్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని స్వామి వివేకానంద జయంతి సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా